హలో అండి, అందరికీ నమస్తే. ప్రపంచ యుద్ధం అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఎంట్రన్స్ బోర్డర్ లో ఉన్నామా లేకపోతే ఎంటర్ అయిపోయామా, అసలు ఎవరెవరు ఈ యుద్ధానికి కారణం అవుతున్నారు అనేది తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి ఒక రీసెర్చ్ చేసి ఈరోజు ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజానికి మనం ఒక వింత వింత సిచ్యువేషన్ జరుగుతాయి. అందులో ఒక వింత సిచ్యువేషన్ లో టెక్నాలజీలో ఉన్నాం. టెక్నాలజీలో చూస్తే అంగారకుడి మీదకి మనం వెళ్తున్నాం కదా. ఇంకోవైపు మధ్యయుగంలో జరిగినట్టు యుద్ధాలతో భూమి మొత్తాన్ని నాశనం చేసుకుంటుంది. ఉక్రెయిన్ నుంచి గాజా వరకు, ఇరాన్ నుంచి తైవాన్ వరకు ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోతుందా అనే ప్రశ్న. మరి ఎవరెవరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని తెలుసా? అంతేకాదు, ఎవరి వెనక ఎవరున్నారు? ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే మన వంటింట్లో గ్యాస్ సిలిండర్ రేట్ ఎందుకు పెరుగుతుందని తెలుసుకోవాలన్నా ఈ విషయాలన్నీ చూద్దాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం వరల్డ్ పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాల్సిందే తప్పదు. పూర్తిగా ఒకసారి తెలుసుకోండి. ప్రస్తుతం ప్రపంచం రెండు బ్లాక్లుగా విడిపోయిందని చెప్పాలి. మొదటిది నార్త్ అట్లాంటిక్ బ్లాక్, నాటో అంటారు, ఎల్ఐసి. దీనికి అమెరికా ఎప్పుడు నాయకత్వం వహిస్తుంది. యూరోపియన్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా దీనిలో ఉన్నాయి. వీళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రజాస్వామ్యం, పాత ప్రపంచ క్రమాన్ని కాపాడుతాం అంటారు. ఇక రెండో పార్ట్ ది ఛాలెంజర్స్, టాక్సెస్ అంటారు. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వీళ్ళేమంటారు? అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నారు. అందులో ఉక్రెయిన్ రష్యా వార్. ఇక్కడ రష్యా వెనక ఇరాన్ డ్రోన్లు, ఉత్తర కొరియా క్షిపణులు ఉన్నాయి. ఉక్రెయిన్ వెనక అమెరికా, నాటో దేశాల డబ్బు, ఆయుధాలు ఉన్నాయి. ఇంకో యుద్ధం ఉంది వీళ్ళలో. ఏంటది అంటే ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, హిజ్బుల్లా అంటారు. అంటే ఇది కేవలం చిన్న లోకల్ ఇష్యూ కాదు. ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంటే హమాస్ వెనక ఉంది ఇరాన్. ఇరాన్ వెనక పరోక్షంగా రష్యా మద్దతు కూడా ఉంది. ఇందులో అసలు ఎవరు పట్టించుకొని ది హిడెన్ యాంగిల్ ఒకటి ఉంది, ది సోర్స్ వార్ అని అంటారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక మతం లేకపోతే ఒక భూమి గురించి యుద్ధాలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎవరూ కనిపెట్టలేకుండా ఉన్న పాయింట్ ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే సెమీ కండక్టర్స్ అండ్ ఎనర్జీ. ఇందులో తైవాన్ ముఖ్యమైపోయింది. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తానికి కావాల్సిన 90% హై ఎండ్ చిప్స్ తైవాన్ లో తయారవుతాయి. చైనా కనుక దీన్ని ఆక్రమించింది అనుకోండి, రేపు మీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి మీ కార్ వరకు అన్ని కూడా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. రెండోది ఎనర్జీ అని చెప్పాను కదా. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కనుక జరిగితే ప్రపంచం మొత్తానికి వెళ్ళి 20% చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అందుకని రష్యా ఈ యుద్ధాలన్నిటిని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే చమురు ధర పెరిగింది అనుకోండి, రష్యాకి లాభం, అమెరికాకు నష్టం. రష్యా టార్గెట్ అమెరికాని ఇరకాటంలో పెట్టారు. ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. మన దేశం పరిస్థితి ఏంటి? మన భారత్ ఏం చేస్తుందంటే, భారత్ తెలివైన బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు రష్యాతో మనకి దశాబ్దాల నుంచి స్నేహం ఉంది కదా, మనకు ఆయుధాలు కూడా అక్కడ నుంచే వస్తాయి. అమెరికాతో మనకి టెక్నాలజీ, బిజినెస్ అవసరాలు అయితే ఉన్నాయి. భారత్ ఎవ్వరికి సపోర్ట్ చేయకుండా శాంతి కావాలని కోరుకుంటుంది. ఒకవేళ ఫ్యూచర్ లో చైనా తైవాన్ యుద్ధం కనుక వస్తే భారత్ ఎటువైపు ఖచ్చితంగా టర్న్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అదే మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద ఎగ్జామ్, పరీక్ష లాంటిది. సరే, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఫ్యూచర్ లో ఏం కాబోతుందనే కదా ఆలోచిస్తాం. సరే, ముందు ఏం జరగబోతుందంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలు చెప్తున్నా, వాళ్ళు అంతా చూసి. ఫస్ట్ సైబర్ వార్. ఫిజికల్ గా నీ బాంబులు వేస్తా, నువ్వు బాంబులు వేస్తా అంటే కూడా సైబర్ అటాక్స్ జరగచ్చు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకు వ్యవస్థలు, కరెంట్ గ్రిడ్లు ఇవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ యుద్ధం. రెండోది అంతరిక్ష యుద్ధం. శత్రు దేశాలు ఏం చేస్తాయి? శాటిలైట్లను ధ్వంసం చేయడానికి, GPS కమ్యూనికేషన్ వ్యవస్థని దెబ్బతీయడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఫ్యూచర్ లో మనం ఆలోచిస్తాయి. మూడోది కొత్తగా కూటములు ఏర్పడతాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు ఇప్పటికే అమెరికాను వదిలిపెట్టి చైనా వైపు వెళ్తున్నాయి. ఇది కనుక ప్రపంచ ఆర్థిక క్రమాన్ని పూర్తిగా మార్చివేసే సిచ్యువేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది కనుక ముందుకెళ్తే. ఫైనల్ గా ఇదంతా విన్న తర్వాత, ఇదంతా బానే ఉందమ్మా, బాగా చెప్తున్నావు, ప్రపంచ నాయకులు చూసుకుంటారు కదా, మన వల్ల ఏమవుతుందిలే అని మీరు నన్ను అడగొచ్చు, మీకు కూడా అనిపించవచ్చు. మీరు అన్నది 100% నిజం. మనమైతే యుద్ధాలను ఆపలేము, కరెక్టే. కానీ మనం చేస్తుంది ఏంటంటే ఈ గ్లోబల్ పాలిటిక్స్ ని కేవలం అర్థం చేసుకొని ముందు జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రొఫెషనల్ ఆప్షన్ నా దగ్గర ఉంది, మీకు చెప్తారు. దేశం ఎప్పుడైనా సంక్షోభంలో ఉన్నప్పుడు స్వయం సమృద్ధి కోసం ట్రై చేయాలి. ఎలా అంటే విదేశీ వస్తువుల మీద, విదేశీ ఇంధనం మీద మనం ఆధారం పడటం అనేది తగ్గించుకున్నాం అనుకోండి, ప్రపంచం మొత్తం యుద్ధం చేసినా సరే మన దేశం సురక్షితంగా ఉండడానికి ఉన్న ఒక ఆప్షన్. ముందు మనం తడి చెత్త నుంచి బయోగ్యాస్ తయారు చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను. దేశ రక్షణ మనకి ఇంపార్టెంట్. మీరేమంటారు? మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉంటుంది అని అనుకుంటున్నామా? మంచిదే, రాకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ మనల్ని మనం సిద్ధం చేసుకున్నామా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. ముఖ్యంగా అందరం శాంతి కోసమే ట్రై చేస్తారు.
అలాగే కోరుకుందాం. కానీ సంక్షోభం వస్తే దానికి సిద్ధంగా ఉండాలి కదా. ఆలోచించండి. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బై.